ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేసి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నారు. మీరు ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే గ్రామ సభల్లో లిస్టు చదివితే మీకు వత్తాసు పలకడం, మీ కార్యకర్తలకు చాలామంది అర్హులైనటువంటి వారిని వదిలేసి మీకు జై కొట్టిన వాళ్ళకే జై నినాదాలు చేసిన వాళ్ళకే పేర్లు రాసిన తప్ప అర్హుల పేర్లు లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ దాన్ని పునఃపరిశీలించకుంటే అర్హులకు రాకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సవాల్ లేదు. అర్హులకు వచ్చే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, సొమ్మొక్కడి దాంట్లో మా డబ్బులు ఏమున్నాయి? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కేటాయించి పెడితే దాన్ని మేము కూడా సహాయిస్తాం. వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని డబ్బులు సహాయించింది. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయినా నిన్న మొన్న వచ్చి రేవంత్ రెడ్డి కష్టపడి చెమటోడిచి ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టించుకోడు. దానికి అది మేము సాధిస్తాం. కానీ అత్తది అల్లుడు దానం చేసినట్టుగా సొమ్మొక్కడు సోకూడదు అన్నట్టుగా మీరు కేంద్రం డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లని పేరు పెట్టద్దు. ప్రతి రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కడుతున్నామని చెప్తారు. మీరెందుకు ఆ విధంగా అన్నారు? అంతేకాదు పేదవాళ్లకు 10 సంవత్సరాలు నెరవేరుస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం ప్రతి వారికి అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఈ బియ్యం? మోడీ గారు మొన్నే ప్రకటించడం జరిగింది. 2029 వరకు దేశంలో ఉన్నటువంటి బీద ప్రజలందరికీ అనగా 80 నుండి 90 కోట్ల ప్రజానికానికి ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. అది కొనసాగుతున్నది. అట్లు ఇచ్చి బియ్యం ఇచ్చేటువంటి వ్యక్తిని పేరు పెట్టకుండా ఏదో 1 కిలో ఇచ్చి మీరు గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. ఇటు ముఖ్యమంత్రి ఇటు పౌర సరఫరాల మంత్రి పొడవ పెట్టుకోవడం సమంజసం కాదు. మోడీ పేరు పెట్టేంత వరకు మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం. మోడీ పేరు పెడితేనే దాన్ని వదులుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ప్రజాపాలన అని చెప్పి 1 ఇయర్ నుంచి దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటూనే ఉన్నది. దరఖాస్తులలో సమగ్ర సర్వే అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాడు. సర్వేలో వాళ్ళ దగ్గర ఉండగా మళ్ళీ కొత్తగా జిరాక్స్ పెట్టండి, ఇందిరమ్మ ఇల్లుకు జిరాక్స్, రుణమాఫీకు జిరాక్స్, రైతు భరోసాకు జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్లు ఎందుకు రా? గరీబుల బాణ తీసుడు కాకపోతే వీళ్ళు నచ్చేదేమున్నది పోయేదేమున్నది. నువ్వు ఇచ్చేదేమో లేదు, సొమ్మకూడదు సోకకూడదు అన్నట్టు. ఇదేది ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి తీసుకుంటేవి పైలట్ ప్రాజెక్టు కింద అని చెప్పి తీసుకున్నారు. గంగాసరం ఒక ఊరు, గంగాసరం మండలం ఒక ఊరు తీసుకుంటే గంగాసరంలో గరీబులు ఎక్కడ లేరా? ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరికి ఇస్తా అని చెప్పి ఆ రోజు సంవత్సరం కింద హామీలు ఇచ్చినవి ఎందుకు? ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్క ఊరు తీసుకుంటే ఎందుకు రా? నాకు అర్థం కాదు. శ్రీ మిస్టర్ వినయ్ కుమార్ రెడ్డి గారు, మీరు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు. రాకేష్ రెడ్డి గారు ప్రతి ఒక్క విలేజ్ కండం కానీ, ఐలాపూర్ కానీ, కొదాన్పూర్ కానీ, ఒక చిన్నారం గ్రామం గురించి కూడా మాట్లాడాడు. ఇన్ని సంవత్సరాల ఏ దాఖలన్నా కానీ ఒక్క ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం గురించి ఒక ఊరు గురించి మాట్లాడిన దాఖలు ఉన్నాయి ఎప్పటివరకు? ఎప్పుడన్నా చెప్పు వినయ్ కుమార్ రెడ్డి గారు. మీరు అంతా మాట్లాడుతున్నారు కదా, నువ్వేం తీసుకొచ్చినావు? రాకేష్ రెడ్డి ఫైట్ చేసి అసెంబ్లీలో కొట్లాడితే నువ్వు వచ్చేసి నేను ఇది తీసుకొచ్చినా, నేను హార్మోన్లు అది పెట్టినా, నేను ఇది ఏం పెట్టినావు?
చేసి చూపించేది చెప్పి ప్రజల మంచి చేసి నమ్మకం పొందేటట్లు వేసుకొని నీ సత్తా ఉంటే ఆర్మూర్ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చినావో తెచ్చి చూపించి రాకేష్ రెడ్డికి చెప్పు. అప్పుడు నువ్వు ఎదుగుతావచ్చు, నీ గవర్నమెంట్ నీకు వస్తవచ్చు, నిన్ను గెలిపిస్తవచ్చు ప్రజలు. గది వేయాలని ఎంతసేపు రాకేష్ రెడ్డి మీద దుమ్ము వేయడము, వీళ్ళ మీద దుమ్ము వేయడం కాదు, కేంద్రం మీద దుమ్ము వేయడము ఇవ్వా నువ్వు వేసేది. ఇసుంటి పరిపాలనలో ఇవన్నీ చేతగాని పనులు బంద్ చేసుకొని ఏదైనా నిజాయితీగా చేసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇంకోటి రుణమాఫీ అని చెప్పినావు. 1వ విడత అయిపోయింది, 2వ విడత అయిపోయింది, 3వ విడత అయిపోయింది, 4వ విడత కూడా వస్తుందేమో జనాలు వెయిట్ చేసారు. 4వ విడత కూడా లేదు. 3వ విడత అని చెప్పేసి మొన్న గ్రామ సభలు పెట్టినావు. గ్రామ సభలకు అన్నింటికి స్టిక్కర్లు అంటేసినావు. అందరూ పోయి జనాలు పోయి చూడబట్టి ఇవి ఏదో బాబు రుణమాఫీ వచ్చిందా అని చెప్పేసి వచ్చిన లిస్టుకే దిక్కులేరా బాబు అంటే మళ్ళీ కొత్త లిస్టు తయారు చేసి పెడుతుంది. ఇదా మీరు చేసే పాలన? ఇవన్నీ చేతగాని పనులు బంద్ చేసుకొని చేతనయ్యే పనులు ఏమన్నట్టు చేసి చూపియ్యేది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, ఏమని చెప్పినావు? రైతు భరోసా ఎప్పుడో చెప్పినావు. ఏది జనవరి 26 రోజు సండే ఉంది, 27 రోజు టింగ్ టింగ్ అని కేసీఆర్ చెప్తే నువ్వు టక్ టక్ అని చెప్పినావు. నేను రాత్రి 12 గంటలకు లేచి చూస్తే టక్ టక్ అంటేమో టిక్ టిక్ ఉంటుంది. నా టక్కు లేదు, నా టిక్కు లేదు. ఇట్లా ఉన్నది మన గవర్నమెంట్ పాలన. ఇంకోటి ఏమని చెప్పిండు, అదేది దాన్ని ఏమంటారు, కొడుకు కోని తల్లి తండ్రుల మీద బాత్రూమ్ పోయన్నట్టు ఆడేలా ఎత్తడని చెప్తే అంతగా నెక్కున్నాడు. ఈ గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ పనులు ఇట్లున్నాయి. ఇంకోటి రైతు భరోసా 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్తేవి, 15,000 వెళ్ళి 12,000 తీసుకొస్తేవి. ఈ 12,000 సరిగ్గా ఇస్తావేమో అని చెప్తే ఇది కూడా లేకపోయా.